రైతు రుణమాఫీ విషయంలో సర్కార్ చెప్తున్నవన్నీ కాకి లెక్కలేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్లలో జరిగిన రైతు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. చందుపట్ల సొసైటీలో 7,000 మంది రైతులు సభ్యులుగా ఉంటే కేవలం 3,000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. అందరికీ రుణమాఫీ జరిగే వరకు బీజేపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు. చందుపట్ల కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కోరతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు, భువనగిరి చందుపట్ల రైతులు సొసైటీ సభ్యులు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ వాళ్ళదే ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు అదే కరప్షన్, అదే కేర్ ఆఫ్ అడ్రస్ కి వెళ్ళి ఈ రోజు నువ్వే కరప్షన్ కి అడ్డగా మారినావు. నీ ప్రభుత్వమే కరప్షన్ అడ్డగా మారింది. నేను సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో కుంభకోణాలు బయట పెట్టినాం. సివిల్ సప్లైస్ కుంభకోణం బయట పెట్టా, బి ట్యాక్స్ బయట పెట్టినాం, ఆర్ ట్యాక్స్ బయట పెట్టినాం, ఆర్ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం, ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం, యూ ట్యాక్స్ బయట పెట్టాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్యాక్సులు బయట పెట్టినాం, అవినీతిని బయట పెట్టినాం. ఒక్క దాని మీద కూడా స్పందించలేదు. ఎందుకంటే స్పందించడానికి నీ దగ్గర ఏమీ లేదు. కేవలం మీరందరూ కలిసి కట్టుగా ఈ రాష్ట్రాన్ని లూటి చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే తప్పుడు వాగ్దానాలతో ప్రభుత్వం ఎక్కారు. ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి ఇయరటి వరకు మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా, ఏ స్కీమ్ పెట్టాలా, ఏ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాలనే ఆలోచన తప్ప ఏ రోజన్నా ఈ ప్రజల కోసం, ఈ అట్టడుగు పడుగు బలైన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసి నన్ను అడుగుతున్నా.